ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. అలాగే ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో కన్య రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకోబోతున్నాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం సెప్టెంబర్ 7, 8, 9, 10 తేదీల రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్య రాశి వ్యక్తులకి ఏ విధంగా ఉండబోతోంది. ఈ 4 రోజుల దినఫలాల ప్రకారం ఒక వ్యక్తిని మీరు దూరం చేసుకోబోతున్నారు. అయితే మీరు జీవితంలో ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ ఉండొచ్చు. అంటే ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, ధన సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో మీకు జాతకం చెప్తారు గురువుగారు. కాబట్టి ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే మీకు జ్యోతిష్యం కూడా చెప్పబడను. అవన్నీ కూడా ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడను. అంతేకాకుండా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది. స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడను. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడను. కాబట్టి గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. ఆయనకు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి 9989794560. ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారు. ఆ వ్యక్తి మీకు ఎందుకు దూరం అవ్వబోతున్నారు, మీరెందుకు దూరం చేసుకోబోతున్నారు, అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దీపారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, పూర్తి అంశాలన్నింటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోని ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి మీరు తెలుసుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఉంటే, అది కన్య రాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. వాళ్ళు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. అలాగే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తూ ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కన్య రాశి గురించి చూసుకుంటే, కన్య రాశి రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్త నక్షత్రం 1, 2 పాదాల వారు కన్య రాశికి చెందిన వారై ఉంటారు. ఈ రాశికి అధిపతి బుధుడు అని చెప్పుకోవచ్చు. అయితే ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్య రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా కూడా ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. కన్య రాశి వారు రహస్య స్వభావులు. మనసులో ఉన్నది బయటకు చెప్పకుండా వారికి అస్సలు నచ్చదు. వ్యాపార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళిక కూడా చక్కగా వేసుకుంటారు. సహాయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా, అంటే సమయానుకూలంగా మాట్లాడే నేర్పు, చాకచక్యం వీరికి ఉంటుంది. అలాగే చాలా సిస్టమేటిక్గా, క్రమశిక్షణగా కూడా వీరు ఉంటారు. క్రమశిక్షణకి వీరు మారుపేరు అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ముఖ్యంగా 2025వ సంవత్సరం సెప్టెంబర్ 7, 8, 9వ తేదీలలో వీరి యొక్క దినఫలాల ప్రకారం మీ కుటుంబ సభ్యుల్లో ఒకరిని దూరం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. తోబుట్టువు కావచ్చు, లేదా మీ యొక్క తల్లిదండ్రులు కావచ్చు, సంతానం కావచ్చు, ఇలా మీ యొక్క లైఫ్లో ఎవరైనా అయి ఉండొచ్చు. చిన్న చిన్న గొడవల కారణంగా వారిని దూరం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇటువంటి పరిస్థితులు మీకు ఉంది కాబట్టి దాన్ని అధిగమించే శక్తి కూడా మీ చేతిలోనే ఉంటుంది. బంధువులను, బంధుత్వాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి. అది కూడా మీ చేతిలోనే ఉంటుంది. అంటే మన సొంత వాళ్ళే కదా అని వారిని క్షమించి, అలాగే వారి యొక్క ఆవేశం చల్లారాక, మీ యొక్క ఆవేశం తగ్గిపోయాక మనసు విప్పి మాట్లాడుకోండి. కానీ అంతేకాని వారు ఆవేశపడుతున్నారు కదా అని మనం కూడా ఆవేశంగా మాట్లాడితే మీరు సమస్య తీవ్రత పెరుగుతుంది. అది మీ యొక్క మీ మధ్య ఉన్నటువంటి బంధాన్ని విచ్ఛిన్నం చేసే ప్రమాదం ఉంది. ఆ బంధం దీర్ఘకాలం పాటు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశం మీద ఇక కన్య రాశి వ్యక్తులైతే జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మిగిలిన అంశాలు మాత్రం కన్య రాశి వ్యక్తులకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి ఎటువంటి వ్యక్తులైతే మీరు కలుసుకోవాలి అనుకుంటున్నారో వారిని కలుసుకునే ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది. అంటే ఆ వ్యక్తులు మీకు చాలా కాలం క్రితం క్లోజ్డ్గా ఉండే వ్యక్తులు. కొన్ని అనివార్య కారణాల వల్ల వీరి యొక్క అడ్రస్ కానీ, వీరి యొక్క ఫోన్ నెంబర్ కానీ మీ దగ్గర లేకుండా పోయింది. అటువంటి వ్యక్తులను కలుసుకునే అవకాశాలు అయితే మీ ముందుకు రాబోతున్నాయి. అలాగే కన్య రాశి వారు చాలా కాలంగా ఏదైనా ఒక సమస్యలో చిక్కుకున్నట్లయితే గనక
ఆ సమస్యకు పరిష్కారం ఈ రోజు అంటే ఈ 4 రోజుల్లో అన్వేషించగలుగుతారు. ఆ సమస్యకు పరిష్కారం కనుక్కోవడం అనేది ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంది. ఈ రోజు అంటే ఈ 4 రోజుల దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక కన్య రాశి వారు చాలా రోజులుగా ఏదైనా చూసుకున్నట్లయితే ఒక వృత్తి, ఉద్యోగ, వ్యాపార జీవితంలో ఏదైనా ఫలితాలను ఈ 4 రోజుల్లో ఖచ్చితంగా చూడబోతున్నారు. అలాగే దానికి సంబంధించినటువంటి ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు. అయితే ఒక పెద్ద సమస్యకు పరిష్కారం లభించబోతోంది. అది మీ కుటుంబ సభ్యులకు ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశం. అయితే ముఖ్యంగా మిగిలిన అంశాలు గనక చూసుకున్నట్లయితే ఇక కన్య రాశి వారు చాలా కాలం క్రితం అనేది చాలా పనిలో మధ్యలో ఆపేశారు. అంటే అది మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు, పూర్తి పని చేయలేకపోతున్నారు. పూర్తి చేయాలని ఎన్నోసార్లు మొదలు పెట్టినా కానీ ఆ పని పూర్తి చేయలేకపోతున్నారు. ఎన్నో ఆటంకాలు, అడ్డంకులు అనేవి నిలుస్తున్నాయి. అటువంటి పని అయితే ఈ 4 రోజుల్లో మీరు పూర్తి చేసే అవకాశాలు ఈ 4 రోజుల దినఫలాల ప్రకారం మీ ముందుకు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఆ పనిని మీరు ఖచ్చితంగా పూర్తి చేయగలుగుతారు. అదేవిధంగా కన్య రాశి వారు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో వ్యాపారాన్ని జీవితంలో కొన్ని మెలకువలు చేయగలుగుతారు, మీరు నేర్చుకోగలుగుతారు. ఇక వినియోగదారుల్లో ఒకరు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించిన కొన్ని కీలకమైన సూచనలు మీకు అందించడం జరుగుతుంది. అది మీకు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని చెప్పుకోవాలి. ఇక కన్య రాశి వారు ఎవరైతే ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో ఉన్నారో జీవితంలో కొన్ని సవాళ్లు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ యొక్క అధికారుల వల్ల అంటే వారితో మీరు మాట్లాడవలసిన పరిస్థితి మీకు వస్తుంది. మీరు ఏ పనిని చెయ్యక ఏ పరిస్థితి తప్పకుండా మీ పైన మోపబడుతుంది. అది కూడా మిమ్మల్ని చాలా బాధ పెడుతున్న అంశం. అలాగే పని ఒత్తిడి కూడా అధికంగా ఉంటుంది. అయినప్పటికీ దీంట్లో మీకు అనుకూలమైనటువంటి అంశం ఎటువంటి మద్దతు మీకు కొంతమంది ఉద్యోగస్తులు నిలుస్తారు. అంటే మీరు ఏ పని తప్పు చేయలేదని మీ తరపున వారు వాదిస్తారు. అలాగే మీరు ఏదైనా వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నట్లయితే వారి యొక్క సహాయాన్ని కూడా మీరు తీసుకుంటారు. వారి యొక్క సహాయంతో మీరు పనిని కంప్లీట్ చేసే అవకాశాలు ఈ 4 రోజుల దినఫలాల ప్రకారం కన్య రాశి వ్యక్తులకైతే కనిపిస్తుంది. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివారాధన వీరికి మంచిగా మేలు చేస్తుంది అని చెప్పుకోవచ్చు. అయితే సెప్టెంబర్ 7, 8, 9, 10 తారీఖుల్లో కన్య రాశి వారు విలువైన వ్యక్తిని దూరం చేసుకుంటారు అని చెప్పాం కదా. అది ఎవరు అనేది కూడా తెలుసుకున్నాం కదా. మరీ ముఖ్యంగా మీకు బాగా నచ్చిన వారు, అలాగే మిమ్మల్ని దగ్గర నుండి చూసి ప్రతి ఒక్క విషయం మీ గురించి వారికి తెలిసి ఉంటుంది. అలాంటి వారిని మీరు దూరం చేసుకోబోతున్నారు. అది వాళ్ళ వల్ల మీకు వ్యాపారంలో నష్టాలు జరిగి కావచ్చు, లేదంటే వారు ఏదైనా మీకు గిట్టనిది, మీకు నచ్చనిది పని చేస్తున్నారు అని తెలిసి ఉండొచ్చు. లేదు అని అంటారా, మీ కుటుంబ సభ్యుల్లోనే ఎవరినైనా మీరు దూరం చేసుకునే ప్రమాదం కూడా పొంచి ఉంది. అంటే మీకు బాగా నచ్చిన వారు, వాళ్ళు మీ బంధువుల్లో ప్రముఖ పాత్ర మీకు పోషిస్తున్నారు అని అనుకుంటారు కదా, అలాంటి వ్యక్తులు. సో వారిలో ముఖ్యంగా మీకు ఇష్టమైన వారు మీరు దూరం చేసుకోవడం అనేది నిజంగా బాధాకరం అని చెప్పుకోవాలి. అంటే వారు చేసే పని కానీ ఏదైనా ఒక విషయం నచ్చక అలా గొడవ అనేది చిన్నగా స్టార్ట్ అవుతుంది. ఆ చిలికి గొడవ అనేది గాలివానగా మారుతుంది. సో ఈ రకంగా మీరు ఒక బంధుత్వాన్ని కానీ లేదంటే మీరు ఎంతో మంచి పర్సన్, నా పర్సన్ అని మీరు అనుకుంటారు కదా, మీరు ఎంతో నమ్మకమైన పర్సన్ అని, ఆ పర్సన్ కూడా మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇలా మీరు ఒక విషయంలో బాగా బాధపడి అతన్ని దూరం చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఎదుర్కోబోతున్నారు అని చెప్పుకోవచ్చు. ఈ రకంగా మీరు ఒక పర్సన్ని దూరం చేసుకోబోతున్నారు. కాబట్టి ఏ విషయంలో అయినా సరే ఆచితూచి అడుగులు వేయండి. మరీ ముఖ్యంగా ఎవరు మీతో ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎవరు మీతో ఏమి ఆశించి ఉంటున్నారు అన్నది కూడా మీరు గమనిస్తే మీకు ఒక ఐడియా అనేది కూడా వచ్చేస్తుంది. కానీ మిమ్మల్ని నమ్మిన వారు, చాలా వరకు మీతో పాటు ట్రావెల్ చేసిన వారు, ఇన్ని సంవత్సరాలు జర్నీ చేసిన వారు మీ మేలు కోరుకుంటూనే మీతో పాటు జర్నీ చేస్తున్నారు. కానీ మీకు ఎక్కడో ఒక మిస్అండర్స్టాండింగ్ అనేది స్టార్ట్ అవ్వడం వల్ల మీరు ఆ విషయంపై చాలా వరకు శ్రద్ధ తీసుకోకపోవడం, అలాగే వారిని మీరు పెద్దగా పట్టించుకోకపోవడం, ఇలాంటి విషయాల వల్ల వారికి మీకు ఒక మధ్య డిస్టర్బెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పుకోవచ్చండి. సో ఇది మీకు ఏదైతే జరగబోతోంది సెప్టెంబర్ 7, 8, 9, 10 తారీఖుల్లో అనుకున్నాం కదా, అది కన్య రాశి వారికి జరగబోతోంది. అయితే ఈ 2025వ సంవత్సరం సెప్టెంబర్ 7, 8, 9, 10వ తేదీల్లో వీరు విష్ణు సహస్రనామ పారాయణం శుభకరమైన ఫలితాలను అందిస్తుంది. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి, అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు. మీకు ఆర్థిక స్థితి కనుక అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి, తద్వారా మంచి పుణ్య ఫలితాలను ఖచ్చితంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అలాగే మీ శక్తి మేరకు పేదలకు గొడుగులను, పాదరక్షకాలను దానంగా ఇవ్వడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారు కన్య రాశి వారు ఎవరైనా ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.